సార్ ఈ శాసనాలలో చాళుక్యులు పరిపాలన చేసిన టైంలో ఇక్కడ పంచకోశపట్నం అనేది ఏదైతే ఉందో ఈ సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి దుద్దెడను ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళ అల్లునికి ఆ యొక్క ప్రాంతం మొత్తం రాసేయడం జరిగిందా రాజ పరిపాలనలో. వాళ్ళ బిడ్డనిచ్చి అల్లునికి రాసిచ్చినట్టుగా ఈ శాసనాలలో లిఖితమై ఉన్నది సార్. ఓకే. అయితే అట్లా వాళ్ళు పరిపాలనలో ఈ పంచకోశపట్నంగా ఇక్కడి నుంచి హంపి వరకు వీళ్ళంతా పరిపాలన చేస్తున్న టైంలోనే అది అక్కడ ఇయ్యడం జరిగింది. అట్లాంటివి కూడా ఈ యొక్క శాసనాలలో మనకు అంటే ఇప్పుడు దీంట్లో పూర్తిగా ఈ దుద్దెడ ప్రాంతం సిద్దిపేట దగ్గర ఉన్నటువంటిది వాళ్ళ అల్లుడికి ఇచ్చారు కట్నం కింద. అంటే ఆ యొక్క పరిపాలనకు ఆయన అప్పచెప్పినట్టుగా. అంటే మనకు అప్పుడు పేపర్లు తర్వాత బాండ్ పేపర్లు లేవు కాబట్టి ఈ విధంగా శిలారూపంలో శాసనం పైన చెక్కించి ఆ ప్రాంతంలో పెట్టేవారు అని కూడా చెప్తున్నారు. సో దీనిపైన ఉన్నటువంటి సారాంశం అది అని శ్రీనివాస్ గారు చెప్పేది. రైట్ సార్. ఇంకా చాలా ఉన్నాయి శాసనాలు. సో ఇది కళ్యాణి చాళుక్యులకు సంబంధించినటువంటి శాసనం. క్రీస్తు శకం 10 నుంచి 11 వరకు. సో ఏంటి సార్ ఇది? సార్ ఇది ఈ శాసనంలో ఏదైనా కూడా వాళ్ళ పరిపాలన చేసినటువంటి ప్రతిదీ కూడా ఈ శాసనంలో లిఖితపరిచేసిర్రు. వాళ్ళు తీసుకున్నటువంటి పాలన ప్రజలకు ఏం చేస్తుంది అనేది కూడా వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఆ యొక్క టెంపుల్స్ గురించి వాళ్ళ పరిపాలన గురించి ఇవన్నీ కూడా వాళ్ళు ఈ లిఖితపూర్వకంగా అప్పుడు శాసనాలలో మీద మాత్రమే రాయడం జరిగింది కాబట్టి ఆ యొక్క శిల్పిలతోని ఈ శాసనాల మీద లిఖితపై చేసిరు సార్. అది పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఇక్కడ వేరే దీనికి సంబంధించిన సంస్కృతం కన్నడం వచ్చిన వాళ్ళు కానీ లిఖితపూర్వకంగా ఇంగ్లీష్లో అనువాదం చేసి ఇట్లా పూర్తి శాసనాలు కూడా దీంట్లో మొత్తం కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి శాసనాలు కొన్ని వందలున్నాయి. అసలు పెట్టడానికి ప్లేసే లేదు ఇక్కడ. సో అన్ని శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇంకొకటి మేము విన్నాం, అంటే దీంట్లో ప్రతిజ్ఞన లేదా ఏంటి కాకతీయులకు సంబంధించినటువంటి ఒకటి కూడా భూమిలో 2 శివలింగాలు ఉంటాయి. సో అదేంటది ప్రమాణ మండపం కూడా ఒక్కసారి మనం చూద్దాం.